సోదరీమణులారా, మీ ఇంటి ముందు కూరగాయల బండి వచ్చింది. కూరగాయలు తీసుకోండి. నా పేరు మధు. నేను ఉదయపూర్లో నివసిస్తున్నాను. చిన్నప్పటి నుంచే నాకు శారీరక వైకల్యం ఉంది. నడిచేటప్పుడు నా కాలిలో చాలా నొప్పి ఉండేది. మా ఇంట్లో 4 సోదరీమణులు, ఒక అన్నయ్య, అమ్మ ఉన్నారు. నాన్న లేరు. నేను బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ కుటుంబానికి సహాయం చేస్తున్నాను. నా సోదరీమణులంతా పెళ్లి అయ్యారు. కానీ నా పరిస్థితి వల్ల నా పెళ్లి గురించి ఎవరూ ముందుకు రాలేదు. నా పేరు సంతోష్ కుమార్ లోధా. నేను ఇండోర్ జిల్లా దేవపాల్పూర్ తహసీల్లోని నౌలానా గ్రామానికి చెందినవాణ్ణి. నాకు 6 నెలల వయసులోనే పక్షవాతం వచ్చింది. అప్పటినుంచి నా జీవితం సవాళ్లతో నిండిపోయింది. నా వివాహం గురించి మాట్లాడితే సమాజం ముందుగా నా వైకల్యాన్ని, మా పేదరికాన్ని మాత్రమే చూసేది. 10 నుంచి 12 వరకు సంబంధాలు చూశాము. కానీ ప్రతిసారి ఒకే ప్రశ్న: ఇతను వికలాంగుడు, పేద కుటుంబం, భవిష్యత్ ఎలా? ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్కటి పోయే ఆ నెలల్లో 4వ ప్రేమలో ఆవిడ చెంతకు వచ్చి నా పెళ్లి చేసి ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్కటి వెళ్ళిపోయాయి. కానీ ఒకరోజు ఉదయపూర్ నుండి మధుగారిని కలిశాం. మా మనసులు కలిశాయి. సంబంధం కుదిరింది. వివాహం కూడా నిశ్చయమైంది. మీ ఆశీర్వాదాలతో మేము కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. మా వివాహం మార్చి 14 మరియు 15 తేదీల్లో నారాయణ సేవా సంస్థానంలో జరగబోతోంది. వినయపూర్వకంగా చేతులు జోడించి మీ అందరినీ మా పెళ్లికి రావాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను.